హాయ్ అండి. ఈరోజు శనగపప్పు కొబ్బరి కర్రీ తయారు చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇందులో చిటికెడు ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 3 ఎండుమిర్చి, 5 ఎల్లుల్లిపాయ రేకులు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇవి చిటపటలాడాక 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇలా 1 నిమిషం కలుపుకున్నాక ఇందులో 1/2 కేజీ పచ్చెనగపప్పు 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. అది ఇందులో వేసుకుని మొత్తం ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ ఇలా కూరంగా చేసుకుని ఇందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకొని 1 నిమిషం మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చెనపప్పు ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ 1 గ్లాస్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో 1 స్పూను కారం వేసుకుందాం. వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ శనగపప్పు కొబ్బరి కర్రీ. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.